సరే అండి, తలవంచినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మా జీవితాలు నాయన మరొక దినాన్ని పొడిగించిన నీ సన్నిధిలో చేరిన ఆయన మరలా నీలో ఆనందించగలుగుటకు నాయన మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నేను ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాను నాయన. అలాగే నీ విలువైన మాటల ద్వారా నాయన మమ్మల్ని నేను సరి చేసుకుని నాయన నీలో ఉన్నతంగా ఎదగలుగుటకు, నీలో నాయన నూతనత్వాన్ని మేము పొందగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది నాయన. చెప్పనైనా నన్ను నేను తగ్గించుకొని మీ యొక్క ఆత్మ యొక్క సహాయంతో నాయన మిమ్మల్ని హెచ్చించుటకు మహిమపరచుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? శోధన కేవలం ఎంపిక మాత్రమే. దానిలో ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? ఏంటి చెప్పండి, ఏంటివే? ఆత్మ ఏంటి చెప్పండి? ఆత్మఫలం గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ఆత్మఫలం అనేది ఎలా ఒక పండు అయితే ఎలాగైతే అది పువ్వు స్థాయి నుంచి ఒక పరిపక్వమైన తినే స్థాయిలోనికి వస్తుందో మన క్రైస్తవ జీవితం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని అప్పటి నుంచి ఏం చేయాలి చెప్పండి? మన యొక్క ఆత్మీయ జీవితం అనేది పెరుగుతూ ఉండాలి, పరిపక్వత అనేది వస్తుండాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక కాయలు ఎలాగైతే పరిపక్వత వస్తుందో మన క్రైస్తవ జీవితాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునిలో ఒక మెట్టు అనేది మనం ఎదుగుతూ ఉండాలి. దేవునిలోనికి ఎప్పుడైతే మనం వచ్చిన నాటి నుండి మన క్రైస్తవ జీవితం అనేది ఒక్కొక్క మెట్టు అనేది ఏం చేయాలి? అది పరిపక్వత చెందుతుండాలి. అది ఎప్పుడైతే పరిపక్వత చెందుతో మనం వచ్చి కూడా వృధా అవుతుంది. ఓకేనా? రైట్. దీనిలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆత్మఫలాన్ని మనలోనికి తీసుకొని రావాలనుకుంటామో, తెలుసు కదా ఆత్మఫలాలు ఎన్ని? 9. ఈ 9 లక్షణాలు ఎప్పుడైతే మనం తీసుకుని రావాలి మన లోపలికి, మనలోనికి ఎప్పుడైతే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం ఏమవుతుంది చెప్పండి? ఆత్మఫలానికి వ్యతిరేకంగా అనుభవించే శోధనలు, శ్రమలు, కలిగి ఉన్న పరిస్థితులు అనుమతించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనలో ఆత్మ యొక్క ఫలాన్ని అభివృద్ధి చేస్తాడు. ఓకేనా? ఎప్పుడైతే మనకు ఆత్మఫలం రావాలనుకుంటున్నామో దానికి ఏం చేస్తాడంటే దేవుడు ఆత్మఫలం నీలో కావాలంటే ఏం చేస్తాడు చెప్పండి? దానికి వ్యతిరేకమైన దాన్ని ఏం చేస్తాడు? మన జీవితంలో ఏం చేస్తాడు? వ్యతిరేకమైన పరిస్థితిని మన చుట్టూ కూడా కలిగిస్తాడు దేవుడు. ఓకేనా? ఏదైతే నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావో అన్నీ కూడా దానికి ఏముంటాయి చెప్పండి? వ్యతిరేకంగా కనబడుతుంటాయి మనకు. ఓకేనా? మనకు తెలుసు ఆత్మఫలాలు, అవునా కదా? ఆత్మఫలాలు తెలుసుగా, ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ ఏంటి? ఒకవేళ నువ్వు ప్రేమ నేర్చుకోవాలనుకో, ప్రేమలో నువ్వు పరిపూర్ణ కావాలనుకో, ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఎప్పుడు మన స్వభావం అనేది ఏం చేస్తుందంటే ఒకటేసారి ఎప్పుడు కూడా మారిపోదు. ఓకేనా? అది ఎంత పెయిన్ అనేది మనం అనుభవించాలి. మనం మారాలంటే ఆ పెయిన్ అనేది అనుభవించాలి. ఆ శోధన, ఆ బాధ అనేది మనం ఎప్పుడైతే అనుభవిస్తుంటామో దాని ద్వారా ఏం చేస్తాం చెప్పండి? మన స్వభావం అభివృద్ధి ద్వారా ఏంటి చెప్పండి? ఎప్పుడు బాధ కలిగించే అనుభవం ద్వారా ఏం చేస్తాం? అన్నీ కూడా నేర్చుకుంటాం. ఎప్పుడైనా సరే మన స్వభావం అభివృద్ధి చెందాలంటే, మనలో మార్పు రావాలంటే, మనం క్రీస్తు కొరకు బ్రతకాలంటే ఎప్పుడు కూడా అది ఆనందంగా, హాయిగా అనిపించేది ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తుంది? బాధగానే, నొప్పిగానే అనిపిస్తుంది. ప్రతి శ్రమ, శోధన కూడా మనకి ఏం చేస్తుంది? మరొక అవకాశాన్ని మనకి ఇస్తుంది. మనకు వచ్చే ప్రతి శ్రమ, శోధన కూడా మరొక అవకాశం అనేది ఇస్తుంది. ఉదాహరణకు మనం ప్రేమ, ఫస్ట్ ఏంటి చెప్పండి? ఆత్మఫలాల్లో ప్రేమ అనేది నీకు నేర్పించాలనుకో దేవుడు, ప్రేమలో నువ్వు పరిపూర్ణ కావాలనుకో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ప్రేమ లేని వ్యక్తులను మన చుట్టూ ఉంచడం ద్వారా ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? మనకు ప్రేమను బోధిస్తాడు. ఓకేనా? మనం ప్రేమలో పరిపూర్ణంగా కావాలంటే ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నువ్వు ప్రేమ అనేది నేర్చుకోవాలి, ప్రేమలో నేను పరిపూర్ణని కావాలి అని ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మన చుట్టూ కూడా ఎలాంటి వారు ఉంటారు చెప్పండి? ఎట్లుంటారు? అప్పటి వరకు నీతో బాగానే ఉంటారు, అప్పటి వరకు నీతో మంచిగానే ఉంటారు, అప్పటి వరకు నీతో నవ్వుకుంటే మాట్లాడతారు. కానీ ఏమవుతుంది? ఒకటేసారి ఏమవుతుంది చెప్పండి?
ఏమవుతుంది? ప్రేమకు వ్యతిరేకమైన పదాలు ఏంటి చెప్పండి? ద్వేషము, అసూయ, చిరాకు, ఇంకా కోపము, ఇట్లా అనేక రకాలు ఉంటాయి కదా. అవన్నీ చూపించే మనుషులందరూ ఎవరి పక్కన ఉంటారు? నీ పక్కనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ప్రేమను దేవునిలో ఈ ప్రేమను నేను అభివృద్ధి పొందాలనుకుంటావో, ప్రేమ అనేది నాకు పరిపూర్ణంగా రావాలనుకుంటావో, ఆ ప్రేమ అనేది నీకు వచ్చిందా లేదంటే ఏం చేయాలి చెప్పండి? శోధన అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా శోధన అనేది ఎలా ఉంటుంది అంటే మనకు బాధను, ఇబ్బందినే కలిగిస్తుంది. అవునా కదా? మనం ఎంత మంచుకున్న అవతలోడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? రెచ్చగొడుతూనే ఉంటాడు. అవునా కదా? అవతలోడు ఏం చేస్తాడంటే ప్రతి సందర్భంలో కూడా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, గాయపరుస్తున్నాడు. ఆ గాయపడ్డప్పుడు నువ్వు ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి? అలా గాయము, అలా పెయిన్ అనేది మనం అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? వాళ్ళని కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రేమించాలి. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తూ ఇబ్బంది పెడుతుంటాడో వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? నీకు ప్రేమ అనేది పరిపూర్ణంగా కావాలంటే, ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతుంటే, అతడు మనల్ని ద్వేషిస్తుంటే, అతడు మనల్ని హింసాత్మకంగా ఒకవేళ ఇబ్బంది పెట్టడానికి ఎదురు చూస్తున్నప్పుడు మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏం నేర్చుకోవాలి? ప్రేమ అనేది నేర్చుకోవాలి. అవునా కదా? నువ్వు ఊరికి అందరూ మామూలుగా ఉంటే నీకు ప్రేమ అనేది ఎలా వస్తుంది చెప్పండి? అవునా కదా? అందరూ మనతో మంచి వాళ్ళే, అందరూ మనతో మాట్లాడే వాళ్ళు, అందరితో మనతో చిరునవ్వుతో పలకరించే వాళ్ళు ఉంటే నీకు ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? ప్రేమలో నువ్వు పరిపూర్ణమైన ఎలా తెలుస్తుంది? నీ ప్రేమ ఎలా ఉండాలంటే అవతలోడు కావాలని నేను గిల్లిగిచ్చి పంచాయతీ పెట్టుకున్నాడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నువ్వు ప్రేమ చూపించగలరా? అవునా కదా? అంత ప్రేమ చూపించగలగాలి. ప్రేమలో నేను అభివృద్ధి చెందించాలంటే దేవుడు మన చుట్టూ కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మన ప్రేమను పరీక్షించే వ్యక్తులను మన చుట్టూ కూడా ఉంచుతాడు. ఓకేనా? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నువ్వు ఎంతవరకు ప్రేమించగలవు? మరొక విషయం అయితే మనకు తెలుసు బైబిల్ ప్రకారం ఏంటి చెప్పండి? దేవుడు ఏంటంటే మనం సహించగలిగిన అంతకంటే ఎక్కువ శ్రమ అనేది దేవుడు ఎప్పుడు కూడా పెడతాడు మన జీవితంలో. మనం ఎంతవరకు అయితే సహిస్తాం, ఎంతవరకు భరించగలుగుతామో అంతమందినే మన మధ్య పెడతాం, అంతకు మించి మాత్రము పెట్టడు. ఓకేనా? మరి నిజంగా అంతమందిని మనం సహించగలుగుతాం చెప్పండి? ఎంతమంది అయితే మనకు దేవుడు ఏర్పరచుకున్నాడో వీళ్ళ ద్వారా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? నువ్వు ప్రేమించాలనుకుంటే ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఫస్ట్ ఇల్లు, తర్వాత బంధువులు, తర్వాత సమాజం. ఎప్పుడైతే నువ్వు ప్రేమించాలనుకుంటావో ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ ద్వారా ఏమవుతుంది? మనకు వ్యతిరేకత అనేది ఎదురవుతూ ఉంటుంది. ఆ వ్యతిరేకత ఎదురైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఏం చేయాలి? క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమించాలి. నిజంగా సాధ్యమయ్యే పని చెప్పండి? సాధ్యమవుతుందా? ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తుందని తెలిసినప్పుడు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాం చెప్పండి? మన ఊరికి ఏమనుకుంటాం అంటే శత్రువులను సైతం ప్రేమించాను అంటే ఏమనుకుంటాం చెప్పండి? ఏదో బైబిల్లో మాట ఉందిలే పర్లేదులే అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? నిజంగా ప్రేమించడం ఈజీయా, ద్వేషించడం ఈజీయా చెప్పండి? ఒక వ్యక్తిని ప్రేమించడం ఈజీనా, ద్వేషించడం ఈజీనా? అవునా? ఏది ఈజీ చెప్పండి? ఒక వ్యక్తిని మీరు అసహించుకోవడం ఈజీనా, లేకుంటే అతన్ని ప్రేమించడం ఈజీనా? ఏది చెప్పండి? ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని మనం ద్వేషించడం ఎలా ఉంటుంది చెప్పండి? ద్వేషించేస్తాం, కానీ ప్రేమించే పరిస్థితికి వస్తారని ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ప్రేమించలేము. అవునా కదా? నిజంగా మీరు ఆత్మీయతలు ఎంత పెరిగినా కానీ, ఆత్మీయతలు నేను చాలా రోజుల నుంచి ఉన్నాను అనుకున్నా కానీ ఏంటంటే ఒక వ్యక్తిని ప్రేమించే పరిస్థితికి వస్తాను ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించలేరు. ఒక వ్యక్తి ఎవరైతే మనల్ని నాకు అసలు ఇలాంటి లక్షణం ఉండదు, ఎందుకంటే దేవుడు నాలో ఇది చూడొద్దు అనుకుంటున్నాడు, కనుక ఏం చేయాలి? నేను ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రేమను నేను అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నానో నా చుట్టూ కూడా ఎలాంటి మనుషులు ఉంటారు? ఇలాంటి మనుషులు ఉంటారు చెప్పండి? ప్రేమ లేని వ్యక్తులను వస్తాడు అందరినీ కూడా. ఎప్పుడైతే నాకు ప్రేమను నేర్పించాలనుకుంటాడో నా చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఏ మాత్రం మన మీద చిన్న జాలి, దయ, కనికరం ఏ మాత్రం కూడా ఏం చేయరు, చూపించరు. అలాంటి పరిస్థితులు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? హాయిగా ఉంటుందా లేకుంటే బాధగా ఉంటుందా?
ఎట్లుంటుంది చెప్పండి? ప్రతి ఓడు మనం ఏమనుకున్నా సరే మనం ద్వేషిస్తున్నానికి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? అవునా కదా? దేవుడు మన పక్కన ఉన్నాడు అనుకుంటా, దేవుడు మనల్ని వదిలేసాడు అనుకుంటారా? ఏమనుకుంటారండి మీరు మంచిగా చేస్తున్నారు, అన్ని మంచిగా చేస్తున్నారు, ఓకేనా? మీరు చేసే తప్పే లేదు. అయినా కానీ పక్కనోడు మిమ్మల్ని ద్వేషిస్తూ ఇబ్బంది పెడుతుంటే దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటారా? దేవుడు నా చెయ్యి వదిలేశారు అనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి? అవునా కదా? మనం మంచి చేస్తున్నా సరే చెడు ఎదురైంది అనుకుంటే ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? దేవుడు నా చెయ్యి వదిలేశాడు, దేవుడు నాతో లేడేమో అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని నడిపించేది ఎక్కడికి? ఆ పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ శోధనలోనికి నువ్వు వెళ్ళాలి, ఆ శోధన నువ్వు తట్టుకోగలగాలి, ఆ పరిస్థితిని నువ్వు భరించగలగాలి. రైట్? కొద్దిమంది పరిస్థితి అనేది భరించావు, ఓకే, దానిలో నువ్వు పాస్ అయిపోయి అందరిని కూడా ప్రేమించే పరిస్థితికి వచ్చేసావు, ఓకేనా? అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడు మరలా వదిలేస్తాడా నిన్నగా? నువ్వు పాస్ అయిపోయావని వదిలేస్తాడా? మీకు తెలుసలేదు, ఇప్పుడు ఒక 10వ క్లాసు తరగతి విద్యార్థి ఉన్నాను అనుకోండి, 10వ తరగతి పాస్ కాగానే మరలా ఇంటర్లోకి వస్తాను, మరలా ఎగ్జామ్ రాయాలా లేకుంటే అవసరం లేదా? మళ్ళీ 10th సిలబస్ ఉంటుందా లేకుంటే సిలబస్ అనేది పెరుగుతుందా? ఏమవుద్దండి? ఓకేనా? మన జీవితం కూడా కొద్ది మందిని మనం ఒకే ప్రేమించడం అనేది నేర్చేసుకున్నాం అనుకోండి, మనం ఏమైంది చెప్పండి? దీంట్లో నుంచి పాస్ అయ్యి మరలా ఏమవుతుంది మనకు సిలబస్ అనేది? ఏమవుతుంది చెప్పండి? ఎప్పటి వరకు పెరుగుతుంది మరి అది? ఓకేనా? మనకు శ్రమ శోధన అనేది ఎంతవరకు అది ఆపేస్తాము? పేతురు వచ్చి అడుగుతారు యేసుక్రీస్తు వారిని, ఏమంటే ప్రభువా అసలు నా ఎడలో కూడా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి చెప్పని అడుగుతారు. అవునా కదా? అడుగుతాడు యేసుక్రీస్తు వారిని వచ్చి. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే 70 ఏళ్ళ మాటికి ఏం చేయాలంట? అవునా కదా? 70 ఏళ్ళ మటుకు వాళ్ళకు వేళ ఒక్క రోజులో ఎన్నిసార్లు తప్పు చేసి నన్ను క్షమించమని ఏం చేయాలి? క్షమిస్తూనే ఉండాలి. ఒకసారి ఒక్క రోజులోనే ఒక 20 టైమ్స్ నీ దగ్గర తప్పు చేసి క్షమించని అడిగాడు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? క్షమించేయాలి. ఒక 20 సార్లు వాడు నీ దగ్గర తప్పు చేసి వాడు కావాలని చేస్తున్నాడని తెలిసినా సరే ఒకవేళ క్షమించంటే ఏం చేయాలి చెప్పండి? మనం వాడు అడిగినప్పుడు ఏం చేయాలి? మరి ప్రేమించడం ఈజీనా, ద్వేషించడం ఈజీనా? ఆత్మఫలాలు రావాలంటే ఊరికైనా వచ్చేస్తాయి? మరి ఆత్మఫలం అనేది మనలో ఫలించాలంటే అది ఏంటి చెప్పండి? ఊరికే రాదు. దానికి ఏంటంటే చాలా శ్రమ అనేది, చాలా శోధన అనేది మన జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి అయిపోగానే ఏమవుతుంది చెప్పండి? మన స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక స్థాయి దాటగానే మరలా ఆ స్థాయికి తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తాడు? మనలో ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి, ఇంకా పరిపూర్ణతలోనికి, ఇలా యేసుక్రీస్తు రూపంలోనికి వచ్చేదాకా మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఏదో ఒక శోధన, ప్రేమ లేని వ్యక్తులందరినీ కూడా మన ముందు చూపిస్తూనే ఉంటాడు. వాళ్ళంటే మనకు పడదు, నచ్చదు, అయినా కానీ ఏం చేయాలి? బైబిల్ ప్రకారంగా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మరి ఎలా ప్రేమించాలి చెప్పండి? మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అవునా కదా? మనస్ఫూర్తిగా, ఏ విధమైన ద్వేషం కానీ, కక్ష కానీ, కలహం కానీ వాళ్ళతో ఏది కూడా మనకు ఉండడానికి వీల్లేదు. ఓకేనా? అలా ప్రేమించాలి. అలా ప్రేమించడానికి దేవుడు మనల్ని నేర్పిస్తుంటాడు. మీకు తెలుసా లేదా? మనల్ని ప్రేమించే వ్యక్తులు మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని ప్రేమించే అందమైన వ్యక్తులను ప్రేమించడానికి ఎటువంటి స్వభావం కూడా మనకు అవసరం లేదు. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళని ప్రేమించడానికి నీకేమన్నా రీజన్స్ కావాలా? మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీని ప్రేమించడానికి ఎలాంటి రీజన్స్ కానీ, వాడు నల్లోడు, వీడు తెల్లోడు, వీడు పొట్టోడు, వాడు పొడుగోడు, వీడు కలర్ బాగలేడు, వాడి పళ్ళు బాగలేవు, ఇలా ఏదో అనుకుంటాం కదా, బయట చూసినప్పుడు అలా అనుకుంటాం. అవునా కదా? అనుకుంటాం. కానీ మన ఇంట్లో పరిస్థితికి వస్తాను ఏం చేసినప్పుడు అలా వంకలు పెడతామా? అంటుంటారు ఏంటంటే కాకిపిల్లి ఏంటి చెప్పండి? అవునా కదా? మన ఇంట్లో మనకి ఎలా ఉన్నా కానీ ఏం చేస్తారు చెప్పండి? నచ్చుతారా, నచ్చరా? కానీ మన ఇంట్లో పరిస్థితికి వస్తున్నా మనం ఎలాంటి వాళ్ళని ఏం చేస్తాం? మనం స్వీకరిస్తాం. మనోళ్ళు, అవునా కదా? మన రక్తము, మన సంబంధము అని ఏం చేస్తాం చెప్పండి? ఆ రిలేషన్ మనం తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉంది. అవునా కదా? అందరినీ మనము ప్రేమించేసుకుంటాం. అవునా కదా? మన వాళ్ళని మనం ప్రేమించడానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ ఏంటి చెప్పండి? దుఃఖం మధ్యలో మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? దేవుడు మనకు నిజమైన ఆనందాన్ని బోధిస్తాడు. ఓకేనా?
ఎప్పుడైతే బాధ, శ్రమ, ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందులోనికి మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? మనం నలిగిపోయిన పరిస్థితులు ఉంటాయి కదా, చాలా బాధలు ఉంటాయి, అవునా కదా? మనసులో చాలా వేదనలు, బాధలు ఉంటుంటాయి, అవునా కదా? అలాంటి బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరి వైపు తిరగాలి చెప్పండి? నిజంగా దేవుని వైపు తిరుగుతారా లేకపోతే మనుషుల తట తిరుగుతారా? ఏం చేస్తారు చెప్పండి? చాలామంది మీకు తెలుసలేదు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? ఎక్కువగా దైవజనుల దగ్గరికి వెళ్తారు, అవునా కదా? వాళ్ళకు ఉన్న బాధ, పెయిన్ అనేది ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళడానికి ముందుగా ఇష్టపడతారు చెప్పండి? దైవజనులకు తెలిపాలి, అవునా కదా? దైవజనులకు తెలిపేసి వాళ్ళకి తెలిపేస్తే మా భారం అనేది తగ్గుతుంది, మా బాధ అనేది తగ్గుతుంది, అవునా కదా? మరి దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు ఏమనుకుంటాడండి? నా వైపు తిరగాలి, నా వైపు తిరిగితే నేను ఏం చేస్తాను చెప్పండి? అవునా కదా? నా వైపు తిరిగితే నేను ఏం చేస్తాను? ఆ బాధలో నీకు తోడుంటాను, బాధను తీసేయడు. కానీ ఏం చేస్తాడు? బాధ ఉన్నా సరే మనకు బాధ అనిపించదు, అవునా కదా? మనం బాధలోనే వెళ్ళిపోతుంటాము. కానీ ఏంటంటే దేవుడు మన పక్కన ఉన్నాడనే ధీమా, అవునా కదా? దేవుని వాక్యంతో ఎప్పుడైతే మనము నింపబడుతుంటామో మనుషుల్ని ఆశ్రయించకంటే దేవుని ఆశ్రయించడం ఏమవుతుంది చెప్పండి? చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక మనిషి మీద మనం భరోసా వేసామనుకో అతను నమ్మలేము, అవునా కదా? అతని మీద హోప్స్ పెట్టుకొని నిజంగా మనము ఉండలేం. కానీ దేవుని మీద వేస్తే భరోసా, దేవునికి ఆ బాధ్యత అప్పగిస్తే ఏం చేయగలుగుతాం చెప్పండి? మనము ప్రతి సందర్భంలో ఒక ఆనందాన్ని పొందగలుగుతాం. అలాంటి ఆనందంలోకి మనకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము సిద్ధంగా ఉండాలి. ఏదైనా బాధ, ఇబ్బంది, మనకు ఆయాసకరమైన ఉంటే ఎవరి దగ్గర చెప్పుకోవాలి చెప్పండి? ఎవరి దగ్గర చెప్పుకోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో మనలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ యొక్క దేవుని ప్రేమ అనేది మనలో ఉత్పత్తి చేస్తాడు, అవునా కదా? చాలా సందర్భాల్లో మనకు వ్యతిరేకమైన వ్యక్తులు రాగానే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? వాడు అలా చేస్తాడు, వీడు ఇలా చేస్తాడు, వాడు అలా అన్నాడు, ఇలా అన్నాడు, అవునా కదా? మనుషులు ఏం చేయగలరు చెప్పండి? అతను నీ మీద గునగడం, సనగడం మానిపించగలరు. ఒక మనిషికి వ్యతిరేకంగా మారడనుకోండి, పలానా వ్యక్తికి నువ్వు చెప్తే ఇంకా ద్వేషాన్ని పెరుగుతుంది తప్ప ఏమైనా తగ్గుతుందా? తగ్గుద్దా? అదే దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాడు? చిటికలు ఏం చేస్తాడు చెప్పండి? మనసును మార్చగలడు, అవునా కదా? దేవుడు, అవునా కదండి? మనుషుల యొక్క మనసును మార్చగల సమర్థవంతుడు దేవుడు. మనిషి ఏం చేయగలడు చెప్పండి? అవునా? ఎప్పుడైతే దేవుని మీద మనము ఆధారపడతామో, దేవుని దగ్గర ఒక వాక్యం ఉంటుంది మనకు, బైబిల్ ఏంటి చెప్పండి? ఎవడైతే నిజంగా దేవునికి ఇష్టమై ఉంటాడో వాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ శత్రువులను కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? మిత్రులుగా చేస్తాడు, అవునా కదా? దేవునికి ఎప్పుడైతే మనం ఆనుకొని ఉంటామో, దేవుని మీద ఎప్పుడైతే మనము ఆధారపడి ఉండగలుగుతాం, ఏం చేస్తాం చెప్పండి? మనకు శత్రువులు అనుకున్న వారు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా మలుస్తాడు, అవునా కదా? ఆ యొక్క దానిలో మనం వెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఆనందం అనేది బాహ్య పరిస్థితులపైన ఆధారపడుతుంది, అవునా కదా? చాలామందికి ఏంటంటే ఆనందం అనేది బాహ్య పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది అనిపిస్తుంది, అవునా కదా? బాహ్యంగా మనకు జరిగే ప్రతి క్రియలు కూడా ఏమంటే దీని ద్వారానే ఆనందం ఉంది, దీని తప్ప ఇంకొక ఆనందం లేదు అనిపిస్తుంది. మనం బాహ్యంగా జరిగే పరిస్థితులు అన్నీ కూడా ఏమంటాయంటే ఇదే బాగుంది, ఇంతకంటే మంచి లైఫ్ ఇంకెక్కడ దొరుకుతుంది, అవునా కదా? అనిపిస్తుందా లేదండి? మీకు దేవునిలో నిజంగా ఆనందం ఉంటుందా? బయటికి వెళ్తే నిజంగా ఆనందం ఉంటుందా చెప్పండి? ఎక్కడ నిజంగా ఆనందం ఉంటుంది చెప్పండి? నేను చిన్నగా ఉన్నప్పుడు వనభోజనాలు వెళ్ళేది, మీకు గుర్తుందో లేదో? వెళ్ళారు ఎప్పుడన్నా మీరు కూడా? వనభోజనాలు అంటే అందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ కలిసి కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక అడవి లాంటి ప్రాంతానికి వెళ్ళేసి అక్కడనే వండేసుకొని అక్కడనే ఏం చేస్తారు? తినేసి హాయిగా కబుర్లు చెప్పేసుకొని ఏం చేస్తారు? సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తారు. తిన్నదంతా ఖాళీ చేసేసి చిన్నగా ఇంటికి వచ్చేస్తారు, అవునా కదా? ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో మనకు ఎట్లుంటుంది? హాయిగా, ప్రశాంతంగా. అట్లా ఎప్పుడైనా పిక్నిక్లకు కానీ బయటికి కానీ వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? మనకు ఎట్లా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? బాహ్యమైన పరిస్థితులకు మనకి వెళ్ళేటప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఆనందంగా అనిపిస్తుందా లేకపోతే బాధగా అనిపిస్తుందా?
ఎట్లా అనిపిస్తుందండి? ఆనందంగా అనిపిస్తుంది కదా. రైట్. ఈరోజు ప్రార్థన ఉంది 8 గంటల నుంచి 2 గంటల దాకా, అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుందండి? ఈరోజు ప్రార్థన ఉదయం నుంచి మధ్యాహ్నం 2 దాకా ఉందండి. ఉపవాసం ఎవరు కూడా తిని రావద్దు, జాగ్రత్తగా రండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? అరే దేవునితో సంబంధం కదా, దేవుని సన్నిధి కదా అని ఆనందించడానికి ఇష్టపడతారా? లేకుంటే ఆ బాహ్యంగా ఉన్న ఆనందం కంటే ఇది మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మన బాహ్యంగా ఉండే ఆనందం ఏమనిపిస్తుంది చెప్పండి? అది బాగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది, అవునా కదా? బయటికి వెళ్ళేటప్పుడు మీరు టైం అనేది చూసుకోరు, టైం గురించి ఆలోచించరు, అవునా కదా? బయట వాళ్ళతో ముచ్చట పెట్టేటప్పుడు, బయట మీ యొక్క చుట్టాలతో కానీ బంధువులతో కానీ మీరు మాట్లాడుకునేటప్పుడు టైం అనేది చూసుకోరు, అవునా కదా? టైం గురించి ఆలోచించరు, ఆ స్పెండ్ చేసే టైం అనేది మీరు లెక్క పెట్టరు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రతి క్షణం కూడా ఏమవుతుంది చెప్పండి? మీకు గంటలు దాటినట్టు అనిపిస్తుంది, అవునా కదా? అనిపిస్తుందా లేదండి? అంటే మనిషి ఏం చేస్తారంటే అందరికి కూడా నాతో సహా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మనము దేవుని సన్నిధిలో ఆనందం కంటే బయట ఆనందాన్ని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? బయట ఆనందమే బాగుంటుంది, బయట వచ్చే ఆనందమే మనకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటా, అవునా కదా? బయట వెళ్ళే ఆనందం మనకి ఏమవుతుంది చెప్పండి? చాలా బాగా అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఉండే ఆనందం ఏమవుతుంది చెప్పండి? అంత బాగా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుందా మీకు? అనిపిస్తలేదండి? మోమాటం లేకుండా చెప్పండి. నిజంగా దేవుని సన్నిధిలో ఉండడం అంటే అంత ఆనందంగా, మనం బయటికి వెళ్ళే అంత ఉత్సాహంగా దేవుని సన్నిధిలోకి వస్తారా? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఆ వెళ్ళే ఆనందం, అంత ఆనందంగా మీరు సన్నిధిలోనికి రావడానికి ఇష్టపడతారు? దేవుని సన్నిధిలోనికి వస్తారా? నిజంగా వస్తారా అండి? నేను చెప్పాను కదా, వనభోజనం అంటారు కదా. ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? ఉదయమే. ఏం చేస్తారు? అలా ఎప్పుడైనా వెళ్ళాలనుకోండి, ఎన్ని రోజులు సిద్ధపడతారు? ఎన్ని రోజులు సిద్ధపడతారండి? ఒక వారమో 2 వారాల ముందు ఏం చేస్తారు? చుట్టాలందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అవునా కదా? వచ్చే వాళ్ళకి అందరూ కూడా ఏం చేయాలి? ముందే చెప్పాలి. మరీ దూరం వాళ్ళు ఎవరు పిల్లలు, దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పిలుచుకొని అందరు కలిసి వెళ్తారు. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ముందుగానే సిద్ధపడతారు. చెప్పిన టైం కంటే కూడా ఏం చేస్తారు? ముందే సిద్ధపడతారు. ఇలాంటి విషయాలు మనకు చాలా శ్రద్ధ, చాలా ఆసక్తి ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వస్తారని ఏమవుతుంది చెప్పండి? నిజంగా అంత ముందు సిద్ధపడి ఉంటాం మనం. ఒక 3 రోజులు అయితే ఆదివారం వస్తుంది, మరి దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళాలి అనే ఆనందం నిజంగా మనలో ఉంటుందో చెప్పండి? దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, దేవుని యొక్క మాటలు నేను అనుభవించాలి, ఆయన నాతో ఏం చెప్తాడో, నాతో ఏం మాట్లాడతాడో అనే శ్రద్ధ, ఆసక్తి అనేది మనకు ఉంటుందా చెప్పండి? ఏదో వెళ్ళామా అంటే వెళ్ళాము, హాజరు వేసుకున్నామా, మరలా ఏం చేసాము? 1 గంట 2 గంటలు ఏదో ఒకటి చెప్తారు, విన్నామా, మరలా మన పని మనము చూసుకున్నాం, అంతే కదా? అంతేనే కదండి? బయట మనకు ఉండే ఆనందం అనేది, దేవుళ్ళలోనికి వచ్చే ఆనందం అనేది ఏమవుతుంది చెప్పండి? మనిషికి ఏమవుతుంది? తగ్గిపోతుంటుంది. ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అనిపిస్తుంది మనకు, అవునా కదా? బయట వచ్చే పరిస్థితులే మనకు బాగుంటాయి, చాలా బాగా అనిపిస్తాయి అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? ఆనందం ఏంటి చెప్పండి? దేవునితో సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. నిజంగా మనకు బయట వచ్చే ఆనందం అనేది అది కొద్దిసేపే, ఆ కొంతవరకే, ఆ ఒక్కరోజే ఉంటుంది. కానీ దేవునిలో ఆనందం పడడం అనేది ప్రారంభిస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? మనం ఇలా పిక్నిక్లకు కానీ బయటికి కానీ వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళిన రోజే ఏమవుతుంది చెప్పండి? చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ దేవునిలో ఎప్పుడైతే ఆనందించడం నేర్చుకుంటాం, ఏమవుతుంది చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు ఆయన వాక్యం ద్వారా నిన్ను ఉత్తేజపరుస్తాడు, అవునా కదా? నీలో ప్రతిరోజు కూడా ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు. అలాంటి సంబంధంపై మనం ఆధారం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. గలిబిలి గందరగోళ సమయాలు అనుమతించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనలో ఏం చేస్తాడు చెప్పండి? నిజమైన శాంతిని కలుగజేస్తాడు. ఎప్పుడైతే మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి, ఏం చేస్తాం చెప్పండి? ఏమి దోచట్లేదు, అసలు ఏమి అర్థం అవ్వట్లేదు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మన ముందర పెడతాడు, మన దగ్గర పెడతాడు. అలాంటి పరిస్థితులు అన్నిటి ద్వారా మనకి ఏం చేస్తాడు దేవుడు?
ఏం చేస్తాడు? మనలో నిజమైన శాంతిని పెంపొందిస్తాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తాడు మత్తయి సువార్తలో. ఏంటి చెప్పండి? నా దగ్గర ఏం దొరుకుతుంది? మీకు ఏం దొరుకుతుంది చెప్పండి? శాంతి దొరుకుతుంది. అవునా కదా? శాంతి దొరకడం అంటే మరి ఎలా ఉంటుంది? దేవుడిచ్చే శాంతి మరి ఎలా ఉంటుందండి? ఈ శోధనలు అనేవి ఎలా ఉంటాయి? కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అవునా కదా? అవతల మనం ద్వేషిస్తూనే ఉంటారు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు, ఈ ఇరుకులో మనము వెళ్తూనే ఉంటాం. కానీ ఏంటి చెప్పండి? దేవుడిచ్చే శాంతి అనేది ఏమవుతుంది చెప్పండి? ఆయన ఏం చేస్తాడు? పూర్ణ శాంతిని మనకి ఇస్తాడు. అవునా కదా? నిజంగా దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, మనకి ఎలాంటి గలిబిలి, ఎలాంటి గందరగోళం కూడా ఏమనిపించదు. అవునా కదా? నిజంగా దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనా కానీ మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వాటి గురించి మనం పట్టించుకోం, వాటి గురించి మనము లక్ష్య పెట్టాం. దేని గురించి చూస్తాం మనం? బయట మాత్రము చాలా గలిబిలిగా ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అవునా కదా? ఆ గందరగోళ సమయాలు అంటే మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? ఆ తప్పుకు భయపడి ఏం చేస్తారు చెప్పండి? చాలా భయము. అవునా కదా? చాలా ఆందోళన, అవన్నీ కూడా మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అవునా కదా? కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటామో ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఆ తప్పు అనేది ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఏం చేస్తాము? నిజంగా తప్పులని మీరు దాపెట్టుకుని అలాగే ఉన్నారనుకో, మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఎట్లుంటుంది? ఎలా ఉంటుందండి? అయితే ఈ వాక్యాన్ని నేను సిద్ధపడుతున్నాను అనమాట, రాసుకుంటున్నాను. శుక్రవారం రోజు రాసుకుంటున్నాను. మా పంపులో క్యాషియర్ ఉంటారు కదా, అతని యొక్క డబ్బులు నాగే ఉండిపోయాయి. 1000 రూపాయలు. 1000 రూపాయలు అనేది సాన్లో లేదు, 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. మర్చిపోయాను, అతనికి షార్ట్ వచ్చింది, అతను కట్టుకున్నాడు, అయిపోయింది. ఈ నెల రోజుల తర్వాత ఇప్పుడు వాక్యం రాసుకుంటే ఏంటంటే, నువ్వేదో మోసం చేసావు. అవునా కదా? అంటే అవతల వ్యక్తి డబ్బులు ఏం చేసావు? నీ దగ్గర ఉంచేసుకున్నావు. మర్చిపోయాను, తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఇద్దాం అనుకున్నాడు, అది జ్ఞాపకం లేదు. మరలా ఇప్పుడు వాక్యం చదువుతున్నాడు, మరలా గుర్తొస్తుంది. ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు మోసం చేసావు. అవునా కదా? మోసం చేసి ఆ డబ్బులు అనేది దగ్గర ఏం చేసావు? అలాగే ఉంచుకున్నావు. అప్పటిదాకా అంటే ఒక గిల్టీనెస్ అనేది ఏమవుతుంది చెప్పండి? లోపల అట్లానే ఉంటుంది. అది తప్పు చేసాం కదా, ఏంటి అసలు ఇలా చేయడం ఏంటని మర్చిపోయాం. కానీ ఏమవుతుంది చెప్పండి? లోపల ఎలా ఉంటుంది? ఆ తప్పు అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనసును కదిపేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా తప్పు చేస్తారనుకోండి, ఎలా ఉంటుందంటే బయటికి మాత్రం బాగా మంచి లెక్కనే ఉంటారు, కానీ లోపల హృదయం ఎలా ఉంటుందంటే నువ్వు తప్పు చేస్తావరా, నువ్వు తప్పు చేస్తారని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా మాట్లాడాలన్నా కూడా సరిగా మాట్లాడలేవు. అవునా కదా? ఎప్పుడైనా తప్పు అనేది మనం చేసినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలన్నా కూడా ఏం చేయాలని చెప్పండి? మాట్లాడేది సరిగా రావు మనకు. ఆ గిల్టీనెస్ అనేది లోపల అట్లాగే ఉంటుంది. అవునా కదా? నిన్న అతను కలిసాను, అన్న ఇట్లా అయిపోయింది, ఇగో పైసలు తీసుకొని ఇచ్చాను. అప్పటి నుంచి ఏమైందంటే మనసు అనేది ఎలా ఉంది చెప్పండి? అయిపోయింది, తేలిక అయిపోయింది, ప్రశాంతం ఇక. అవునా కదా? ఎప్పుడైతే మనం తప్పు ఒప్పుకొని ఇచ్చేస్తాం ఏమవుతుంది చెప్పండి? మనలో ఉన్న బాధ, ఆ యొక్క చింత అనేది ఏమవుతుంది? ఆ గిల్టీనెస్ అనేది ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది. ఓకేనా? చాలామంది ఇలాంటివి తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే వేరే ఐడియాస్ వాడతారు. అవునా కదా? తప్పును ఒప్పుకోవడానికి మనిషికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? చాలా భయం వేస్తుంది. అవునా కదా? ఒక వ్యక్తి దగ్గర నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి ఏమవుతుంది చెప్పండి? నిజంగా ఆనందంగా ఒప్పుకుంటారా, లేకపోతే భయం వేస్తుందా? వద్దని ఊరుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. నువ్వు ఈ తప్పు చేస్తావు, ఈ తప్పు ఏం చేయాలి? నువ్వు కంపల్సరీగా ఏం చేయాలి? ఒప్పేసుకో. ఆ పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు గుర్తు చేస్తాడు. ఇగో పలానా సందర్భంలో నువ్వు ఇలా తప్పు చేసావు, ఈ తప్పు నువ్వు ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఒప్పేసుకోవాలి. ఒకవేళ దేవుని దగ్గర ఒప్పేసుకుందైతే దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి. ఒకవేళ మనుషుల దగ్గర ఒప్పేసుకుందైతే ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? మనుషుల దగ్గర ఒప్పేసుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు జక్కయ్య దగ్గర రాగానే ఏమైపోయింది చెప్పండి? జక్కయ్య మనసు అనేది ఏమైందండి? ప్రభువా, నేను ఎవరి దగ్గర కూడా ఏం చేయలేదు, అన్యాయంగా ఎంతైతే నేను అనుకున్నాను అంతే తీసుకున్నాను. ఒకవేళ నిజంగా పొరపాటు నేను అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను? నేను ఏం చేస్తాను? ఒక వంతు తీసుకుంటే ఏం చేస్తాను చెప్పండి? 4 వంతులు ఇచ్చేస్తాను. అవునా కదా?
4 గంటలు నా దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేస్తాను, ఇచ్చేస్తాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనసు అనేది ఎలా ఉంటుంది చెప్పండి? ఆ గిల్టీనెస్ అనేది మనలో ఉండగలుగుతుందా చెప్పండి? నిజంగా ఒక తప్పు అనేది సరే, ఒకవేళ నా వేళ పొరపాటు అయిపోయింది తీసేసుకోండి అన్న తర్వాత నిజంగా మనలో శాంతి ఉంటుందా లేకుంటే అశాంతి ఉంటుందా చెప్పండి? అది ఇచ్చే వరకు ఎలా ఉంటుందంటే, అది ఒకవేళ నా దగ్గర నుంచి పోతే నేను లాస్ అవుతానేమో, నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దాన్ని ఇవ్వడానికి పర్లేదులే, ప్రభువుని అడగా మనం ఆ యొక్క ప్రభువు మీద మనం ధ్యానం నుంచి వదిలేసామనికి ఏమవుతుంది చెప్పండి? మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? ప్రశాంతం. ఆ మనశ్శాంతి అనేది దేవుడు నీకు దయచేస్తాడు. ఒకవేళ నీకు నష్టం రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు, బాధ కలగవచ్చు, వేదన కలగవచ్చు, బయటికి నీకు అలా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభువు దృష్టిలో నువ్వు చేస్తావో ఏమవుతుంది చెప్పండి? అది నీ మనసులో మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? గొప్ప ప్రశాంతత ఉంటుంది. నీకు ఎక్కడ కూడా అలాంటి ఆనందం దొరకదు. అవునా కదా? నిజంగా మనం నీతిగా బ్రతుకుతున్నాం అనుకో, నిజాయితీగా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందం అనేది మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఏం చేయలేము చెప్పండి? కొనుక్కోలేము. అవునా కదా? మనం గడిబిలిగా గందరగోళంగా సంపాదించిన డబ్బులు అంతా ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? కొద్దిగా బాధగా ఇబ్బందిగా ఎప్పుడో ఒకసారి ఏం చేస్తాయి, మనల్ని పెయిన్ చేస్తుంటాయి. అవునా కదా? ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం నిజాయితీ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం ఎలా ఉంటాం చెప్పండి? లోపల ఎలా ఉంటుంది చెప్పండి? చాలా మనశ్శాంతి అనేది ఉంటుంది. దేవుడు మన ద్వారా కోరుకునేది అవునా కదా? అదే కోరుకుంటాడు దేవుడు. అవునా కదా? ఎలా ఉండాలి మనము? పరిపూర్ణంగా ఆయనలాగా ఉండాలి. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు ఏం చేస్తాడు? శాంతిని నేర్పిస్తాడు. అవునా కదా? అలాంటి మార్గాల్లో గందరగోళ పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక మార్గాన్ని నేర్పిస్తాడు. ఏంటంటే శాంతి. అంటే నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తే ఏమవుతుంది చెప్పండి? నీకు నిజంగా శాంతి ఉంటుంది. అప్పటి వరకు నీకు ఏముంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? గలిబిలి గందరగోళం. అవునా కదా? అది జరిగే వరకు కూడా నీ పరిస్థితి అనేది చాలా అడావిడిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడు కూడా లోపల భయంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితిలోంచి మనం దాటామో దేవుని మాట విని ఆజ్ఞ చొప్పున చేస్తాం, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అటు దారిలో మనం ఎప్పుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి? మనం అనుకున్న విధంగా ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి? చాలా సందర్భాల్లో మనం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది. అవునా కదా? మనం అనుకున్నవన్నీ జరగని ఏమనుకుంటాం చెప్పండి? అవునా కదా? మీకు తెలుసు, ఒక సందర్భం అనేది చాలాసార్లు చెప్పాను సంఘంలో కూడా. ఒక అతడు ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ నాకు 10,000 అవసరం ఉన్నాయి ప్రభు అని ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరియో డబ్బులు జారిపోయి ఏం చేశాయి? కింద పడ్డాయి. అవునా కదా? కింద పడగానే ఆ 10,000 ఇతనికి దొరికాయి. ఇతడు ఏమని ప్రార్థన చేశాడు? నాకు 10,000 అవసరం ఉన్నాయి ప్రభువా, నాకు 10,000 దొరికితే బాగుండని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. 10,000 ఇతనికి దొరికాయి. ఓకేనా? దొరికిన తర్వాత ఆ పోయినోనికి ఎలా ఉంటుంది పరిస్థితి? బాధ ఉంటుంది. ఇది దొరికినోనికి ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? నేను దేవునికి ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, కనుక ఏంటి చెప్పండి? నా ప్రార్థనకు ప్రతిఫలం అనేది వచ్చేసింది. నిజంగా మనం అనుకునే అన్నీ జరగడం ద్వారానే నిజమైన శాంతి వస్తుందా? వస్తుందా అండి? మనం అనుకునే అన్నీ జరిగిపోతే నిజమైన శాంతి అనేది మన దగ్గరకు వస్తుందా? నిజమైన ప్రశాంతత అనేది మన దగ్గరకు వస్తుందా? చాలా సందర్భాల్లో మన భక్తి వేషం మోసం అనేది ఎలా ఉంటుందంటే, మనం ప్రార్థన చేయగానే ఏదో జరిగిపోగానే ఏమనుకుంటాం చెప్పండి? దేవుడు నా మాట ఆలకించేశాడు కాబట్టి ఇది నా దగ్గరకు వచ్చేసింది, పలానా జరిగింది, పలానా జరిగిపోతుంది, నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది, దేవుడు నా ప్రార్థన వినేస్తున్నాడు అనుకుంటాం. అవునా కదా? కానీ ఏంటి చెప్పండి? మనం అనుకున్న అన్నీ జరగడం ద్వారా ఏంటి చెప్పండి? ఏమవుతుంది? మనం అనుకున్న విధంగా విషయాలు జరగడం ద్వారా ఎప్పుడు కూడా కాదు. ఓకేనా? మనం అనుకునే అన్నీ జరిగితే అది భక్తి అనుకుంటే, అదే నీకు పూర్ణ శాంతి అనుకుంటే అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మనకు ఒక ఫలాన్ని మనలో అభివృద్ధి చేయాలంటే ఏం చేస్తాడు చెప్పండి? మనకు అనుకూలంగా ఏది కూడా ఉంచాడు. ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? మనకు ఎలా ఉంటుంది? వ్యతిరేకంగానే ఉంచి దేవుడు నేర్పిస్తాడు ప్రతి సందర్భంలో కూడా. ఎందుకంటే ఆ యొక్క పరీక్షకు నువ్వు నెగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా దానికి వ్యతిరేకమైన సందర్భాలు నువ్వు ఏం చేయాలి? అనేకమనేది నేర్చుకోవాలి. ఓకేనా? మనం చింతించడానికి, భయపడడానికి, శోధించబడిన పరిస్థితుల్లో దేవుని విశ్వసించడం ఏం చేస్తాం చెప్పండి? నిజమైన శాంతిని నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనము చింతించడం, భయపడడం, శోధించబడ్డ పరిస్థితులు ఉంటాయి కదా, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతాం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? నిజంగా దేవుడు నేర్పించే శాంతి అనేది మనము నేర్చుకోగలుగుతాం. దేవుని ద్వారా వచ్చే నిజమైన పరిపూర్ణమైన శాంతి అనేది మనము
నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? మనల్ని దేవునిలోనికి నడిపించడం కాకుండా ఏం చేస్తాయి? గలిబిల్లోనికి, గందరగోళానికి అవి నడిపిస్తుంటాయి. దేవుడు మన తోడు ఉన్నాడని ఎప్పుడు కూడా మనము ముందుకెళ్తుంటాము. దేవుని మీద ఆధారపడుతుంటాం. ఏం చేస్తాం మనము? నిజంగా మనలో పరిపూర్ణమైన శాంతి అనేది మనలో పెంపొందిస్తూ ఉంటాడు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఏం చేయాలి చెప్పండి? మనం వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో కోపం కలిగించే శోధనల ద్వారా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? సహనాన్ని అభివృద్ధి చేస్తాడు. ఓకేనా? చాలా సందర్భాల్లో మనకు ఆగాలి, వెయిట్ చేయాలని తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఆ కోప్పడే మాటలు అనేవి రాకుండా ఆపుకోగలుగుతాం చెప్పండి? అవునా కదా? ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాను, 9 గంటలకు వెళ్ళిపోయాను అనుకోండి డ్యూటీకి. ఓకేనా? 9 గంటలకు వెళ్ళాను. రేపు వాడిని వచ్చేవాడిని ఏం చేస్తానంటే, అరే 9 గంటలకు వచ్చాను కదా, 9 గంటలకు వచ్చారు, నాకు రేపు కొద్దిగా బిజీ వర్క్ ఉందని చెప్పాను. ఓకేనా? అయిపోయింది. వాడు ఏం చేస్తారంటే, టైం చూస్తున్నాను 9 అయిపోయింది. ఓకేనా? ఇంకా చూసాను 9:30 అయింది, 9:35, 9:40, 9:50. ఓకేనా? 10 గంటలకు వాడు వచ్చాడు. వచ్చినాక ఏం చేస్తుంది చెప్పండి? మనం ఏం చేస్తారండి? ఎలాంటి కోపం ప్రదర్శించకుండా, లోపల ఎలాంటి ఆయాసం లేకుండా ప్రేమగా మాట్లాడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? ఏమవుతుంది చెప్పండి? లోపల ఒకవేళ మీరు బయటికి అనొద్దు అని అణుచుకుంటారు, కానీ లోపల ఏమవుతుంది చెప్పండి? నోరనేది బయటకు వస్తుంది. అంటే ఏదో అనాలి అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం? వచ్చాడు కదా సర్లే అని ఆపేసుకుంటాం. మరలా అనాలనిపిస్తుంది, వచ్చాంలేని ఆపుకుంటాం. అవునా కదా? ఎంతసేపు ఆపుకుంటారు చెప్పండి? అట్లా ఎంతసేపు ఆపుతారండి? ఏం చేస్తారు చెప్పండి? కంపల్సరిగా ఆ మాట అనేది అనే వరకు నీలో నిజంగా ఓపిక పడతావు? నిజంగా ఓపిక ఉంటుందా? ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒక మాట ఏం చేయాలి చెప్పండి? కంపల్సరిగా ఏం చేయాలి? అనాలి. అంటేనే ఏమవుతుంది చెప్పండి? లోపల ఏమవుతుంది చెప్పండి? మనకు శాంతి వస్తుంది. అవునా కదా? దేవుడిచ్చే శాంతి పక్కన పెడితే మనకు శాంతి వస్తుంది. అవునా కదా? ఆ శాంతి అనేది రాకుంటే మనకెలా ఉంటుంది చెప్పండి? అవునా కదా? కంపల్సరిగా మీరు వెళ్ళేలోపు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏదో ఒక మాట అంటారా? అనకుండా ఊకుంటారా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? అంటారా? కానీ ఏం చేస్తారు చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చెప్పండి? అట్లాంటి పరిస్థితుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనకు ఏం చేస్తాడు? నీ సహనాన్ని పరీక్షిస్తాడు. నీకెంత సహనం ఉంది, నీకు ఎంత ఓర్పు ఉందని ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా మనం అనుకునే అన్నీ జరిగేస్తే దేవుడు మన తోడున్నారు అనుకుంటాం, కానీ ఏంటి చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు వ్యతిరేకమైన చర్యలను జరిగిస్తూనే ఏం చేస్తాడు? మనల్ని ఏదైతే దేవుడు పద్ధతిలోనికి మనం రావాలనుకుంటామో ఆ పద్ధతిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకు వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏమర్థం చేసుకోవాలి మనం? చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? ఓహో, దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు, కానీ ఏం చేయాలి నేను? ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయొద్దు. నోరు జారొద్దు. నా నోరు అనేది అదుపులో ఉండాలి. నా యొక్క సహనం అనేది అవతలోనికి చూపించాలి. అవతలోనికి ఎప్పుడు కూడా నా సహనాన్ని చూపించాలి తప్ప అవతలోనికి ఏం చేయొద్దు? కోపాన్ని కానీ, అసూయని కానీ, కక్షను కానీ, చిరాకును కానీ ఎప్పుడు కూడా అవతల మీద ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు. ఎందుకు? క్రీస్తు స్వరూపాన్ని మనలో దేవుడు నేర్పించాలంటే క్రీస్తుని అవతల వారు చూపించాలనుకుంటున్నాడు. మరి ఎలాంటి స్వభావాన్ని చూపించాలి మరి? అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి చెప్పండి? మీరైతే ఏం వేసుకుంటారు చెప్పండి? ఏదైతే అదే తర్వాత సంగతి తర్వాత ఏంటి చెప్పండి? 4 మాటలు అనేస్తే ఏమవుతుంది చెప్పండి? లోపల జీవుడు అనేది శాంతిస్తాడు. లేకుంటే వీడు ఏం చేయడండి? వదులుతాడా? లోపల ప్రెజర్ అనేది ఆపుతారా చెప్పండి? ఆపగలుగుతారా? అది ఏం చేస్తుంది చెప్పండి?
బాగా గ్యాస్ పడ్డేసి బాగా ఉబ్బరం వచ్చేసి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? తికమక చేస్తుంది, అవునా కదా? ఎట్లాగో అట్లా ఎలానో అలాగా అది పేల్చేదాకా ఏం చేయం మనము? ఊరుకున్నాం, అవునా కదా? ఒకవేళ అలాంటి సందర్భంలో క్రీస్తుంటే ఏం చేస్తారు మరి? ఏం చేస్తారండి? నిజంగా అతని మీద ద్వేషము, కోపము, చిరాకు అనేది చూపిస్తాడా, లేకపోతే ప్రేమతో నడుచుకుంటాడా? ఎలా నడుచుకుంటా చెప్పండి? ప్రేమతో ఉంటాడా? క్రీస్తు లేకుండా అతని మీద ద్వేషాన్ని, కోపాన్ని చూపిస్తాడా? క్రీస్తు అయితే ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమను చూపిస్తాడా? మరి మన అలాంటి సందర్భంలో ఏం చేయాలని చెప్పండి? ఏం చేయలేము. ఆ ప్రేమను అనేది చూపించాలి. ఒక సందర్భంలో నీకు ఒక ఉదాహరణ అనేది చెప్పాను. ఏంటంటే ఒక వ్యక్తికి 2 బాబులు ఉంటారు. ఒక చిన్న బాబు అలాగే ఒక పెద్ద ఆయన. ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే అతను ఒక పార్క్లో ఆడుకుంటుంటారు అనమాట. దగ్గరలో ఆ పార్క్లో ఆడుకుంటుంటే ఆ చిన్నపిల్లాడు ఏం చేస్తారు అతను తెలియను కదా, తెలియక ఏం చేస్తారంటే ఆ బురదలోకి వెళ్ళి అప్పుడే వాకింగ్కి వస్తుంటారు పెద్ద వాళ్ళు వాకింగ్కి వస్తుంటే అతను ఏం చేస్తారంటే ఆ చిన్నపిల్లాడు అదేం తెలియదు కదా, తెలియక ఏం చేస్తారంటే ఆ బురదలో చేతులు ముంచేసి వాళ్ళు వచ్చే ప్రాంతంలో అతడు కాఫీ తాగమని కాఫీ కప్పు పెట్టుకుంటే ఇతను వెళ్ళి బురదతో అలా వేసేస్తారు. అందులో వేయగానే ఆ వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి? తిట్టేస్తారనమాట. అడ్డమైన వాళ్ళంతా ఇక్కడ తిరిగేస్తూ పార్కులలో ఏం చేస్తున్నారు చెప్పండి? ఇలా గలీజ్ చేసేస్తున్నారు, తెలియదా, బుద్ధి ఉండదా, తల్లిదండ్రులకు సెన్స్ అనేది ఉండదా, పిల్లల్ని ఎలా పెంచాలో లేదా అని తిట్టేస్తాడు. చెడామడా తిట్టేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇలా తిట్టేసిన తర్వాత అతడు ఏమన్నాడు, ఆ పిల్లల్ని తీసుకొని దగ్గర తీసుకొని మరలా కూర్చోరు. ఎన్నిసార్లు చేసినా కానీ ఏంటంటే ఇలా పిల్లలు చిన్నపిల్లలు కదా, ఏం తెలియదు వాళ్ళకి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చివరికి ఏం చేస్తారంటే ఆ పెద్ద ఆయన వచ్చి అసలు ఏంటి తిడుతుంటే ఆ వ్యక్తి ఒక మాట ఉంటాడు. ఆ వ్యక్తి ఏమంటాడంటే, రాత్రి అండి వాళ్ళ అమ్మ చనిపోయింది, హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ ఏం చేస్తానంటే డబ్బులు కడితేనే ఏం చేస్తారు, శవాన్ని ఇస్తానంటున్నారు, లేకుంటే ఏం చేయరు, శవాన్ని వాళ్ళే ఉంచేసుకుంటున్నారండి అని చెప్పారు. అందుకే డబ్బుల కోసం ఏం చేయాలి తెలియక ఇక్కడ వచ్చి కూర్చున్నాను రాత్రి నుంచి, చలికి ఇక్కడనే ఉండమని చెప్పారు. చెప్పగానే ఆ వ్యక్తికి ఏమైపోతుంది చెప్పండి? అప్పటి వరకు ఉన్న కోపం, ద్వేషం అనేది అతని మీద చూపించగలుగుతాడా? ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే అతనికి ఏమైపోతుంది చెప్పండి? నిజంగా అంత కోపం అనేది, అంత ద్వేషం అనేది అప్పటి వరకు ఉంది కదా, అవునా కదా? వాళ్ళ తల్లిదండ్రులు తిట్టాడు, ఆ పిల్లోని తిట్టాడు, అవునా కదా? తిట్టాడు. ఆ కోపం అనేది అలాగే ఉంటుందా మరి? ఏమవుతుంది చెప్పండి? అతనికి సందర్భం ఏంటో తెలిసిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆ మాటని అనకపోతే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఆ ఓపిక అనేది నేను పడితే అసలు ఏమైందో తెలుసుకుంటే ఆ పొరపాటు నేను ఆ మాటలు అనేవాడిని కాదు కదా, అవునా కదా? ఈ పొరపాటు అనేది నా ద్వారా జరిగేది కాదు కదా. చాలా సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు, ఏమైందో తెలియదు, అవునా కదా? అవతల వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? నోరు జారేస్తామా లేదా? ఏదో మాట అనేస్తాం, అవునా కదా? వాని సందర్భం ఏంటి, వాని ఇబ్బంది ఏంటి, వాని బాధ ఏంటి, ఏది కూడా మనం ఏం చేయము, పట్టించుకో, అవునా కదా? పట్టించుకోకుండా ఏం చేస్తాం? ఏదో ఒక మాట అనేది విసిరేయాలి, ఏదో ఒక సెటైర్ అనేది అతని మీద వేసేయాలి, అవునా కదా? అనుకుంటామా లేదా అండి? అలాంటి పరిస్థితులు దేవుడిని ముందుకు తెచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నీకు సహనాన్ని నేర్పిస్తే ఎంతవరకు నీకు ఓపిక అనేది ఉంది, నీ ఓపికని ఏం చేస్తాడో పరీక్షిస్తాడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు ప్రతి సందర్భంలో కూడా. ఇలా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన పెద్ద డాక్టర్ అనమాట. అక్కడ ఆ జరిగిన సందర్భంలో ఉన్న అతను డాక్టర్. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ డబ్బులన్నీ కట్టేసి తనకి కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేసేసి ఒక 10 మంది దాకా వచ్చి వాళ్ళకి డబ్బులు చదివేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, అన్ని దాన సంస్కరణలు అన్నీ కూడా చేసి అలా కొంత డబ్బు అనేది ఇచ్చేసి మరలా వీళ్ళు తిరిగి వస్తారు. ఓకేనా? అలాంటి సందర్భం అనేది జరిగింది. మన జీవితాలు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి? క్రీస్తు ఎప్పుడు కూడా మనలో ఒక ఆత్మ ఫలాన్ని మనలో పెంపొందిస్తున్నాడంటే ఏంటి చెప్పండి? దానికి కారణం ఏంటి? మనలో ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్రీస్తును చూడాలి. అవతల వ్యక్తి మనలో క్రీస్తు తత్వాన్ని చూడాలి. కానీ ఏంటి చెప్పండి? నీలో ప్రేమ లేని తత్వాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ చిరాకుని ఎప్పుడైతే చూస్తాడో అవతల వ్యక్తి మనలో ఏం చేయలేడు చెప్పండి? నిజంగా క్రీస్తుని చూడాడు, అవునా కదా? ఇన్ని సంవత్సరాలు అయింది మనం సంఘానికి వస్తున్నాం, సంఘంలో నేర్చుకుంటున్నాం అంటే ఏముండాలి చెప్పండి? మనలో ఏముండాలి చెప్పండి? ఆత్మీయ అభివృద్ధి అనేది ఎంతకంతకు ఏం చేయాలి చెప్పండి? మనలో పెరుగుతుండాలి. అవతల వారి పట్ల ప్రేమ అనేది పెరుగుతుండాలి. కానీ నేటి సమాజంలో చూస్తే అవతల వ్యక్తి పట్ల ఏమవుతుంది చెప్పండి? రాను రాను ప్రేమ అనేది
పెరుగుతుందా, చల్లారిపోతుందా చెప్పండి? ఏమవుతుంది? క్రీస్తు ఏదైతే మనలో నేర్పించాలనుకుంటున్నాడో, క్రీస్తు ఏ స్వభావం అయితే మనలో పెంచాలనుకుంటున్నాడో ప్రతి వ్యక్తిలో కూడా ఏమవుతుంది చెప్పండి? అది రాను ఏమవుతుంది? ప్రేమ చల్లారే పరిస్థితులకు వచ్చి, అవునా కదా? ఎంతోమంది మరి ఇంతమంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నా కూడా మరి ఎవరు కూడా లోకంలో ఉన్న వాళ్ళు నిజంగా ఈ వ్యక్తిలో నేను క్రీస్తుని చూశాను, ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అని చెప్పే విధంగా ఒక వ్యక్తి లేడంటే ఏంటి చెప్పండి? ఇన్ని రోజులు నీ ఆత్మీయ భక్తిలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అసలు? అవునా కదా? ఏం నేర్చుకుంటావు నువ్వు నా భక్తి జీవితాల్లో? ఏదో వచ్చి ఆదరేసుకొని పోవడం అంతే కదా? అంతనా లేకుంటే ఇంకేదన్నా ఆత్మీయ ఫలం అనేది మనలో ఫలిస్తూ ఉందా? క్రీస్తులో ఉన్న గుణగణాలు అనేవి అవతల వ్యక్తి మన ద్వారా చూడగలుగుతున్నాడు చెప్పండి? ఎప్పుడైతే అలాంటి ఉత్పత్తి మనలో జరుగుతూ ఉంటుంది ఏమవుతుంది చెప్పండి? మనం ఏం చేస్తాం? ఇలా ఏం చేస్తాం? ఆపుకుంటాం ప్రతి సందర్భంలో. మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి? సహనాన్ని పెంపొందించుకుంటూ అవతల వ్యక్తి నోరు జారేటప్పుడు, అవతల వ్యక్తి మీద ఏదైనా మాడినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 1కి 10 సార్లు ఏం చేస్తాం? మనం తగ్గించుకుంటాం. ఆ మాట అనడానికి రాకుండా మళ్ళీ మనం ఏం చేస్తాము? కంట్రోల్ చేసుకుంటాం. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవునా కదా? మర్చిపోకుండా ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏం చేస్తాడు చెప్పండి? పక్కనే ఎప్పుడైతే క్రీస్తు మాటను మనం వినకుండా ఉంటామో మన పక్కనే ఇంకోటి ఉంటాడు. ఎవరు చెప్పండి? ఏం చేస్తాడు? దుష్టుడు. అవునా కదా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి శ్రద్ధయవో పక్కన ఏం చేస్తాడు చెప్పండి? అవి నీకు బాగుండవులే. అవునా కదా? అవి నీకు నచ్చవులే, నా దగ్గరికి వచ్చి ఏం చేస్తాను? నీకు మంచి పాటలను నేర్పుతాను. అవతల వ్యక్తితో మంచిగుంటే ఏం ఆనందం వస్తుంది? అవతల వ్యక్తిని ప్రేమిస్తే నీకు ఏం ఆనందం వస్తుంది? అతన్ని ద్వేషించి చూడు, అతన్ని ఇబ్బంది పెట్టి చూడు, నీకు వచ్చే ఆనందం అనేది ఏముంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది. అవునా కదండి? వ్యక్తిలో పెంపొందుతుంది ఏంటి చెప్పండి? ఆత్మీయ ప్రేమ అనేది పెంపొందట్లేదు. అవునా కదా? వ్యక్తిలో ద్వేషం, అవతల వ్యక్తిని హింసించి ఆనందం పొందే తత్వం అనేది పెరుగుతుంది. అవునా కదా? ఎందుకు మరి? నీలో నిజంగా క్రీస్తుంటున్నాడా లేకుంటే దుష్టుడు ఆవహించాలా చేస్తున్నాడా? అవునా కదండి? అంటే దుష్టులాగా ప్రవర్తిస్తున్నాం లేకపోతే క్రీస్తులాగా మన యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుందా? ఎప్పుడైనా సరే ఒక కాయ అనేది అది భూమిలో పడిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? పరిపక్వత అనేది చెందుతూ ఉంటుంది. అది పూర్తిగా పండుగ మారిపోవాలి. అవునా కదా? ఒక తినే స్థితికి వచ్చేసేయాలి. మరి ఆత్మీయ జీవితంలో ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ మన యొక్క పరిపక్వత లేకుండా ఏంటి చెప్పండి? అవునా కదా? నిజంగా క్రీస్తులో మనం ఇంకా క్రీస్తుని చూపించలేకపోతున్నామంటే ఏం చేయాలి చెప్పండి? మనం సంఘానికి వచ్చుకుంటూ కూడా ప్రతిరోజు ప్రతి వారము వాక్యాన్ని వింటూ కూడా మనం సరి చేసుకోలేకపోతున్నాం అంటే ఏంటి చెప్పండి? ఇంకో మనలో ఉన్న లోటు కదా? అవునా కదండి? ఆ లోటు ఉన్నా కానీ ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని కనిపెట్టడానికి, గుర్తుపట్టడానికి పక్కన పెట్టేసి అవతల వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా చాలా సందర్భాల్లో నేను చేసే ప్రార్థన ఏంటంటే ఇంకా ఎలా ప్రేమించాలి ఒక వ్యక్తిని? ఇంకా ఎలా ప్రేమించాలి? ఇంకా ప్రేమించడం అంటే ఇంకెంతగా ప్రేమించాలి ఒక వ్యక్తిని? ఎప్పుడైనా సరే మన క్రైస్తవ భక్తి జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా నాకు నేర్పించు ప్రభువా, ఇంకా ఓపికను పెంచు, ఇంకా సహనాన్ని పెంచు నాలో, ఇంకా అవతల వ్యక్తిని భరించే సహనాన్ని పెంచనే ప్రార్థన అనేది మనలో పెరగాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తి నాకు కనబడకుండా చేయి. అవునా కదా? ఆ వ్యక్తి నా ముందర పడకుండా చేయి. అవునా కదా? ఆ వ్యక్తి నా ఎదుట పడకుండా చేయి ప్రభువా, ఆ వ్యక్తి నాకు కనబడకుండా చేయి ప్రభువా, లేకుంటే అతను నాకు ఇబ్బంది పెడితే అతనికి ఏదైనా హాని చేయి ప్రభువా. కొత్త నిబంధన ఎప్పుడు కూడా అలాంటి పద్ధతులు అనేది ఎప్పుడు కూడా నేర్పలేదు. అవునా కదా? ఒక వ్యక్తిని ప్రేమించమని నేర్పింది. అవునా కదా? మీరు ప్రేమించడం ఎలా ఉండాలి చెప్పండి? విసుగొద్దు అవతల వారి అందు. ఎప్పుడు కూడా మనము విసుగకుండా అవతల వారిని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించే స్థాయిలోనికి మనం వెళ్ళిపోవాలి. అట్లా ఎప్పుడైతే మన ఆత్మీయ అభివృద్ధి పెరుగుతూ ఉంటుందో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని నిజంగా ఆత్మఫలం అనేది మనలో పెంపొందుతుంది. ఎప్పుడైతే దీన్ని ద్వేషించుకుంటూ మనం వద్దు అని వెళ్ళిపోతుంటాం మనలో ఏమవుతుంది? ఒక ఆత్మీయ అభివృద్ధి అనేది మనలో జరగదు. కాబట్టి దేవుడు కోరుకున్న ఫలాన్ని మనలో తీసుకొని రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం క్రీస్తు మాటకు తగ్గట్టుగా వ్యతిరేక పరిస్థితులు అన్నీ కూడా ఏం చేయాలి? మనం ఓపికతో, సహనంతో, ప్రేమతో మనము భరిస్తుండాలి. అలా భరించడానికే మరి క్రీస్తు రక్తము శరీరం మన ముందు సిద్ధంగా ఉంది కనుక ఆయన శరీరంలో అలాగే రక్తంలో పాలు పొందుకుంటూ మనల్ని మనం శుద్ధిపరచుకుంటూ దేవుణ్ణిలో ఇంకా ఉన్నతంగా ఎదగడానికి, కట్టుకోవడానికి ఉండగలగాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు నాయన. విన్న మాటలు నాయన మా హృదయాలను కఠినపరచుకుంటా నాయన, నీ వాక్యంలో పెంపొందించగలుగుటకు నాయన, నీ మాటలను బట్టి నాయన
మేము సాధు చేయబడటకు నాయన, దున్నబడటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. విన్న ప్రతి మాట నేను మా హృదయంలో ఫలించగలిగిన నాయన, నీ కొరకు నాయన 30 60 100 ఫలించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మా జీవితంలో అనుగ్రహించిన నాయన. అలాగే జరిగిన బలలోను నాయన పాఠ్యంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ యొక్క ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.